హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము 1 ఇయర్ వరకు నిల్వ ఉండే విధంగా మునక్కాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా మునక్కాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. ఆ తర్వాత చింతపండుని వేడి నీళ్ళలో నానబెట్టేసుకొని పులుసు తీసుకోవాలి బాయిల్ చేసుకొని. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న మునక్కాయ ముక్కల్లోకి కారము, అలాగే కొంచెం పసుపు, కొంచెం ఆవు పిండి, మెంతిపిండి, అలాగే వెల్లుల్లి 2 కలిపి మిక్సీ వేసుకొని మసాలా చేసుకోవాలి. అది కూడా యాడ్ చేసేసుకొని ముక్కలు మొత్తానికి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు పులుసుని కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పోపుని ప్రిపేర్ చేసుకొని పోపు కూడా మిక్స్ చేసేసుకుందాము. ఇంకింతేనండి, ఎంతో యమ్మీగా టేస్టీగా 1 ఇయర్ వరకు నిల్వ ఉండే విధంగా మనకి మునక్కాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన కోస్తా రుచుల ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.